ఏదైతే ఈవీఎంలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. అంటే ఓట్ చోరీ జరిగింది అని చెప్పి మాట్లాడారు. దాంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో తెలుసు ఈవీఎంల ద్వారానే గెలిచారు. లేకపోతే ఈళ్ళకి దమ్ము లేదు అని చెప్తున్నారు. సింహం సింగిల్‌గా వస్తదని చెప్పి మేము సింగిల్‌గానే వచ్చాము. పొత్తులతోనే ఈవీఎంలతోనే గెలిచారు 24లో. అవన్నీ బట్ట బయటలు చేస్తాము, బయటకొస్తాము అని చెప్పి ఈ మాట్లాడుతూ ప్రజలకు తెలియజేస్తున్నందుకే కేసులు పెడుతున్నారు. ఒక్కొక్కళ్ళని సోషల్ మీడియా కేసులు గాని, ఇవన్నీ గూడా లిక్కర్ స్కామ్‌లో గాని, మిగతాయి గాని పోలీసులను కూడా వేధిస్తున్నారు. ఇక్కడ ఒక మారణ హోమం సృష్టిస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడేది? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. 100కి 100 అబద్ధం. ఆ! నీ తండ్రి అన్నో ప్లాట్‌ఫారం మీద ఉంటే హ్మ్. పీసీసీ ప్రెసిడెంట్ 2 సార్లు చేసి సీఎం చేస్తే హ్మ్. నీకు ఆ విశ్వాసం లేకుండా హ్మ్. తల్లిపాలు తాగి తల్లి రమ్మునే కొరికినట్టు పార్టీ పెట్టి హ్మ్. కడప జిల్లా పులివెందుల తాలూకా నుంచి సింహగర్జనతో ఢిల్లీ గడగడలాడుతాది, హ్మ్. ప్రత్యేక ప్యాకేజీ తెస్తా హ్మ్. అని నానా మాటలు చెప్పినావు. ఏమైంది చివరకు? ఈడ కత్తి మాదిరి ఉన్నావు, హ్మ్. నరేంద్ర మోడీ పాదాల మీద పడి తొత్తు మాదిరి అయిపోయినావు. అక్కడికెళ్ళి కాళ్ళ మీద ఇక్కడ పడ్డారు. కత్తి, హ్మ్. అక్కడ తొత్తు తొత్తు. తొత్తు అయిపోయినాడు. ఓకే. అవన్నీ డూప్లికేట్ మాటలు. ఓకే. అతనికి ప్రజలతో ఎలాంటి సంబంధాలు లేవు. హ్మ్. చోరీనా 1952 నుంచి ఈ దేశంలో ఓడిపోయిన ప్రతి ఒక్కడూ చెప్పేది హ్మ్. ఎలక్షన్లలో మోసం జరిగిందని. అదే మోసం జరిగితే నరేంద్ర మోడీకి 30 సీట్లు ఎందుకు తక్కువ వచ్చాయి? హ్మ్. వేసుకోడా? గుద్దుకుంటారంటారు వాళ్ళే. ఈడ ఓట్ల చోరీ ఈడ జరిగితే ఆ 11 సీట్లు ఎందుకు వదిలిపెడతాం మేము? ఓకే. ఆ 11 మేమే వేసుకుంటాం కదా. హ్మ్. అవన్నీ ఒట్టిది. ఓడిపోయిన ప్రతి ఒక్కడు చెప్పే దద్దమ్మ మాటలు, ఓకే. చేతగాని దద్దమ్మలు చెప్పేటి.